బెంగాల్‌లో 19 మంది ఐపీఎస్ అధికారుల్ని తొలగించింది ఎన్నికల సంఘం. వాళ్ళని లైమ్‌లైట్ పోస్టుల నుంచి పక్కన పెట్టింది. అదే సమయంలో కొత్త డీజీపీ నియమిస్తే కొత్త డీజీపీ ఇప్పుడు ఒక కీలకమైన ఉత్తర్వులు ఇచ్చారు. అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. ఏమనయ్యా అంటే బెంగాల్ ఎన్నికల్లో ఏ పోలింగ్ బూత్ లోపల కానీ, బయట కానీ ఆ పోలింగ్ బూత్ పరిధిలోని 100-500 గజాల మీటర్ల దూరంలో 100-500 మీటర్ల దూరంలో ఎలాంటి దుర్మార్గపు చర్య జరిగిన అంటే దాడో, జంబ్లింగో లేకపోతే దొంగ ఓట్లు ఇట్లాంటిది కనబడితే రీపోలింగ్ చేస్తాం. సాధారణంగా బూత్ క్యాప్చరింగ్ అట్లాగే దొంగ ఓట్లు ఇవే గెలిపిస్తున్నాయి. ఈ దఫా బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గరే దొంగ ఓట్లని అడ్డుకుంటారు. ఈ దశలో ఈ అడుగు పడుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.